వన్ పీస్ చాప్టర్ 1147 అయితే వచ్చేసింది. అండ్ ఈ చాప్టర్ లో మన బ్రూక్ కి ఫైనల్లీ తన ట్రెజర్ దొరికింది. ఇంకా అంతేకాదు ఈ చాప్టర్ లో మనం బ్రూక్ యొక్క లాయల్టీ కూడా చూసుకోవచ్చు. అలాగే మన గబాన్ కూడా ఈ చాప్టర్ లాస్ట్ లో ఫైట్ చేయడానికి దిగిపోతాడు. గబాన్ తో పాటు మన రాబిన్ కూడా ఫైట్ చేయడానికి వచ్చేసింది. ఈ చాప్టర్ చాలా బాగుండబోతుంది. మీరైతే ఎండ్ వరకు చూడటం మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకోండి నెక్స్ట్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అడిగాతో ఇంకేం తెచ్చుకుంటా నెక్స్ట్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ మన సోల్ ఎప్పుడైతే గాడ్ నైట్స్ ని చూసాడో అప్పుడే తనకు అర్థమైపోయింది వీళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళని మనం ఓడించలేము అని చెప్పి తనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే తనకి గాడ్ నైట్స్ ఎవరో తెలుసు. అందుకనే ప్రెజెంట్ లో మన రాబిన్ కి చెప్తాడు అన్నమాట, వీళ్ళు గాడ్ నైట్ మెంబర్స్, వీళ్ళని మనం ఓడించలేము, వీళ్ళందరూ ఇమోర్టల్స్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటకి అర్థం ఏంటిదో మన అందరికి తెలిసిందే. ప్రీవియస్ చాప్టర్ లోనే మన స్నైపర్ గున్కోని కొట్టాడు, కానీ మన గున్కో మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. సో ఇలాంటి ఎబిలిటీస్ మన గాడ్ నైట్స్ అందరి దగ్గర ఉన్నాయి అన్నమాట. ఇంకా అంతేకాదు మన గున్కో స్ట్రాస్ ని డిఫీట్ చేసింది కదా, వాళ్ళందరూ షిప్ నుంచి పడిపోయారు. దాని తర్వాత ఏమైందంటే మన గున్కో వాళ్ళందరినీ కట్టేసి ప్రెజెంట్ మన సోల్ ఎక్కడున్నాడో అక్కడికి తీసుకొచ్చింది. అది చూసి మన సోమర్ చెప్తాడు, అదేంటమ్మా నువ్వు వీళ్ళని తీసుకోవచ్చు, ఇప్పుడు వీళ్ళని కూడా నువ్వు హోలీ ల్యాండ్ కి తీసుకెళ్తావేంటి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత కాల్ లో ఉన్న మన కిలింగం చెప్తాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఇప్పుడు యోంకో క్రూన్ ఎందుకు గెలుగుతున్నావు, వాళ్ళని అలాగే ఉంచే, వాళ్ళని ఎక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు, మనం ఇప్పుడే స్ట్రా హెడ్ లూఫీతో ఫైట్ చేయలేము అని చెప్పి తను అంటాడు. ఆఖరికి మన గాడ్ నైట్స్ కూడా లూఫీతో ఫైట్ చేయాలంటేనే భయపడుతున్నారు. అంత భయం ఉండాలి బ్రో, మనోడు ఇప్పుడు ఒక యోంకో. కానీ ఇక్కడ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు జస్ట్ మన లూఫీని చూసే భయపడుతున్నారు, మిగతా స్ట్రాహెడ్స్ ని వాళ్ళు పట్టించుకోవట్లేదు బ్రో. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మన నామి కూడా చెప్పిద్ది, ఏంటి జింబే నువ్వు ఉండంగా ఇది మొత్తం ఎలా అవుతుంది, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపచ్చు కదా అని చెప్పి తను అనిద్ది. కానీ ఇక్కడ మన జింబే చెప్తాడు, ముందున్న ఎనిమిస్ ఎవరో నాకు తెలీదు, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటివో నాకు తెలీదు, సో ఇప్పుడే మనం వెళ్ళి ఫైట్ చేయడం అంత మంచిది కాదు, ఫస్ట్ వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో మనం కనుక్కుందాం అని చెప్పి తను అంటాడు. సీరియస్లీ గైస్ నేను జింబే నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాం, మనోడు కొంచెం బ్యాడాస్ గా వెళ్ళి ఫైట్ చేస్తాడు, గాడ్ నైట్స్ చింపేస్తాడు అనుకున్నా, బట్ మనోడు ఇక్కడ కొంచెం తగ్గాడు. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కిలింగం ఇంకోసారి చెప్తాడు, చూడండి ఇప్పుడు మనం స్ట్రా హెడ్ లూఫీతో ఫైట్ చేయలేము, మనం వచ్చిన పని ఏంటిదో అది చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన సోమర్స్ కూడా చెప్తాడు, అవును ఇప్పుడు మనం యోంకోతో ఫైట్ చేయడం అంత మంచిది కాదు అని చెప్పి తను వచ్చిన పని మీద ఫోకస్ పెడతాడు. బ్రో వీళ్ళు మన లూఫీకి బానే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి బ్రూక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన బ్రూక్ గున్కొని కొంచెం దగ్గరగా చూసిన తర్వాత చెప్తాడు, ఏంటి ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి తను షాక్ అయిపోతాడు. పైగా మన గాన్కో కూడా బ్రూక్ దగ్గర వచ్చి చెప్పింది, చూడు ఇక నుంచి నువ్వు నా స్లేవ్ వి, నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నేను పాడమన్న పాట నువ్వు పాడాలి అని చెప్పి మన బ్రూక్ తలకాయ మీద కాలేసిద్ది. ఇది చూసి నేను చాలా బాధపడ్డాను గైస్, ఎందుకంటే మన బ్రూక్ ఈ ట్రెజర్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు, కనుపన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, ఇప్పుడు ఫైనల్లీ తన కళ్ళ ముందు కనిపించిన మనోడు చూడలేకపోతున్నాడు. బట్ ప్రాక్టికల్లీ మనోడి దగ్గర కళ్ళు కూడా లేవు, అది వేరే విషయం. బ్యాక్ టు చాప్టర్. మన గున్కో బ్రూక్ కి చెప్పింది కదా నువ్వు నా స్లేవ్ గా మారాలని, ఆ మాట విని మన మిగతా స్ట్రాయిడ్స్ కూడా కంగారు పడిపోతారు. కానీ మన బ్రూక్ చెప్తాడు, నన్ను క్షమించు యంగ్ లేడీ, నేను ఎప్పుడైతే స్ట్రా హెడ్ లూఫీని కలిసానో అప్పుడే తను నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు, అందుకనే నా ఈ సెకండ్ లైఫ్ మొత్తం నేను తనకే డెడికేట్ చేద్దామని అనుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన ఆఫర్ ని నేను ఒప్పుకోలేను, నన్ను క్షమించు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన గున్కో చెప్పేది, నువ్వు నా కండిషన్స్ కి ఒప్పుకోకపోతే, నువ్వు నా స్లేవ్ గా మారకపోతే నేను నిన్ను ఇక్కడే చంపేస్తానని చెప్పి తను అనిద్ది. బట్ స్టిల్ మన బ్రూక్ మాత్రం ఆ కండిషన్స్ కి ఒప్పుకోడు. తను చెప్తాడు, నువ్వు నన్ను చంపేద్దామని అనుకుంటున్నావా, అయితే నేను హ్యాపీగా చనిపోతా, కానీ నా కెప్టెన్ ని మాత్రం నేను బిట్రే చేయను అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ఆబ్వియస్లీ మన గున్కోకి కోపం వచ్చింది. ఇంకా తను మన బ్రూక్ ని కూడా కొట్టిద్ది, కానీ తను మాత్రం తన గుండె అలా పట్టేసుకునిద్ది బ్రో. అంటే ఆ మాటలు వినిన తర్వాత తను కూడా మెల్ట్ అయిపోయింది. కానీ ఇది మొత్తం చూసి నాకు కొంచెం వియర్డ్ గా అనిపించింది, ఎందుకంటే మన బ్రూక్ స్టార్టింగ్ లో గున్కుని చూసి ఒక రియాక్షన్ ఇస్తాడు, అంటే తనేదో మనోడికి ముందే తెలిసినట్టు ఒక రియాక్షన్ ఇస్తాడు. నాకు తెలిసి మన బ్రూక్ ఒక మనిషిగా ఉన్నప్పుడే గున్కోని కలిసినట్టు ఉన్నాడు గైస్, ఎందుకంటే మన బ్రూక్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లోనే మనకు ఒక లైన్ ఇచ్చారు, మన బ్రూక్ మనిషిగా ఉన్నప్పుడు ఒక రాయల్ ఫ్యామిలీకి నైట్ లాగా పనిచేశాడు అని చెప్పి ఒక పారాగ్రాఫ్ లో చెప్పారు. మేబీ ఆ టైంలో మనోడు ఈ గాడ్ నైట్స్ తో కలిసి ఉంటాడు,
ఐ మీన్ మాట్లాడి ఉంటాడు, లేకపోతే చూసుంటాడు, వాళ్ళ గురించి తెలుసుకుని ఉంటాడు. అందుకనే మనోడు ఇప్పుడు అలాంటి రియాక్షన్ ఇచ్చాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సోమస్ ఎల్బఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మైక్ ద్వారా అనౌన్స్ చేసి చెప్తాడు, నా పేరు డాగర్, నేను గాడ్ నైట్స్ యొక్క మెంబర్ ని, ప్రస్తుతం నేను గవర్నమెంట్ యొక్క పని మీద ఇక్కడికి వచ్చాను. నా కండిషన్స్ ఏంటంటే మీరు ఎల్బఫ్ లో ఉన్న ఆ స్కూల్ ని ఇంకా లైబ్రరీని డిస్ట్రాయ్ చేయాలి. అసలు వారియర్స్ కి దానికి సంబంధమే లేదు, వారియర్స్ కి దాని యొక్క అవసరం కూడా లేదు. సో చుప్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసి పడేయండి. ఇప్పుడు ఈ మాటలు విని మీరు అనుకోవచ్చు, అరే వీడెవడ్రా మైక్ వేసుకొని ఏదేదో చెప్తున్నాడు, వీడి మాటలు మనం ఎందుకు వినాలని చెప్పి మీరందరూ అనుకోవచ్చు. ఒకవేళ ఈ మాటలు మీరు వినకపోతే నా దగ్గర ఉన్న మీ పిల్లలు చనిపోతారు. నేను ఇంతకే ఎల్బఫ్ యొక్క స్కూల్ కి వెళ్ళి 10 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసుకుని వచ్చా. ఈ పిల్లల యొక్క లైఫ్ మీకు వాల్యూ అనిపిస్తే నేను చెప్పిన పనులు మీరు చేయాలి. పైగా ఈ ఎల్బఫ్ లో ఒక కింగ్ కూడా లేడు కాబట్టి డెసిజన్ తీసుకునే ఆప్షన్ నేను ఎల్డర్ జనత్ కి ఇస్తున్నా. నేను ఇంకోసారి చెప్తున్నా, విను జనత్. మొదటిగా మీరు ఎల్బఫ్ లో ఉన్న ఆ లైబ్రరీని డిస్ట్రాయ్ చేయాలి. దాని తర్వాత ఎల్బఫ్ లో ఉన్న ఆ స్కూల్ ని డిస్ట్రాయ్ చేయాలి. ఇంకా దాని తర్వాత మీరు మా గవర్నమెంట్ కి లొంగిపోవాలి. వచ్చే వార్ లో మీరు మా సైడ్ లో ఉండి ఫైట్ చేయాలి అని చెప్పి తను అంటాడు. ఇంకా మాట విని రెండో వైపు ఉన్న మనకి లింగం చెప్తాడు, ఒక్కసారి ఆగు సోమర్స్, మనం పిల్లలు మన దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళకి చూపిద్దామని నాకుంది, కానీ మన దగ్గర వీడియో ట్రాన్స్పాండర్స్ సేల్ లేదు. అందుకనే మనం ఒక పని చేద్దాం, నా దగ్గర ఆ పిల్లల యొక్క టీచర్ ఉంది, నేను పిల్లల్ని నిద్రలోంచి బయటకి తెప్పిస్తా, అప్పుడు ఈ టీచర్ ఆ పిల్లల యొక్క పేర్లన్నీ మైక్ లో చెప్పిద్ది అని చెప్పి తను అంటాడు. దానికి మన సోమస్ కూడా ఒప్పుకుంటాడు. అలాగే మనం రెండో వైపు చూసుకోవచ్చు, ఆ పిల్లలందరూ నిద్రలోంచి బయటకి లెగుస్తారు, కానీ వాళ్ళ బాడీ యొక్క కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళు స్టిల్ నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు. ఆ మాటలు విని ఆ టీచర్ కూడా కంగారు పడిపోయింది అనమాట. తనకి పిల్లలు కనిపిరు, కానీ ఆ పిల్లల యొక్క మాటలు తనకి వినిపిస్తూ ఉంటాయి. ఇంకా మనకి లింగం చెప్తాడు, నీకు ఆ పిల్లల యొక్క పేర్లన్నీ తెలుసు కదా, అయితే చుప్ గా వచ్చి ఈ మైక్ లో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయని చెప్పి తను అంటాడు. దాంతో ఆ టీచర్ కూడా అదే చేసిద్ది. అక్కడున్న పిల్లల యొక్క ప్రతి పేరు తను ఆ మైక్ లో చెప్తూ ఉండిద్ది. రెండో వైపు ఆ పిల్లలు కూడా భయపడి ఏడుచేస్తూ ఉంటారన్నమాట. అక్కడ మన కోలన్ చెప్తాడు, నేను మీ అందరికన్నా స్ట్రాంగ్, భయపడమాకండి, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే వాళ్ళ ముందుకి 2 మోన్స్టర్స్ వస్తాయి అన్నమాట. అది చూసి ఆ పిల్లలు ఇంకా ఏడ్చేస్తారు. వాళ్ళు చెప్తారు, కోలన్ నువ్వే మమ్మల్ని కాపాడాలని చెప్పి వాళ్ళు కోలన్ కి చెప్తారు. కానీ మన కోలనే భయపడిపోతూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆ జైంట్ పైరట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు స్టిల్ ఆ మోన్స్టర్స్ తోనే ఫైట్ చేస్తున్నారు అన్నమాట. ఆ మోన్స్టర్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి, వీళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. పైగా మనం ఇక్కడ డ్రారీ బ్రాగిని కూడా చూసుకోవచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ షిప్ లో ఉండి ఆ మోన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళు గమనిస్తారు, కిందున్న ఆ మోన్స్టర్స్ వాళ్ళ వైఫ్స్ లాగా ఉన్నాయి. ఆ విషయం వాళ్ళకి తెలీదు, వాళ్ళు నిజంగా వాళ్ళ వైఫ్ లేమో అని చెప్పి పైకి రండి అని పిలుస్తారు. ఇంకా మోన్స్టర్స్ పైన దిగేస్తే బ్రో షిప్ మీద, అది చూసి వాళ్ళు కంగారు పడిపోతారు. వాళ్ళు ఫైట్ చేద్దాం అనుకుంటారు, కానీ ముందుంది వాళ్ళ వైఫ్ కదా, సో వాళ్ళు ఫైట్ చేయలేకపోతారు, వాళ్ళు సరెండర్ అయిపోతారు అన్నమాట. వాళ్ళు చెప్తారు కూడా, గెస్ట్ లకు పెట్టిన ఆ స్వీట్స్ నేను తినేసాను, నన్ను క్షమించు, నేను రెండోసారి ఇలా చేయను, రెండోసారి నేను తాగి రాను, నన్ను క్షమించు అని చెప్పి వాళ్ళందరూ సారీ చెప్తూ ఉంటారు. కానీ ఆ వైఫ్ మాన్స్టర్స్ అయితే చాలా బ్యాడాస్ గా వాళ్ళ హస్బెండ్స్ ని కొట్టేస్తూ ఉంటారు బ్రో. అది చూసి మన డారీ బ్రాగి కూడా షాక్ అయిపోతారు అన్నమాట. వాళ్ళు కంగారు పడిపోతారు. పైగా వాళ్ళ షిప్ కూడా అలా కింద పడిపోయింది అన్నమాట. ఒక రకంగా ఇప్పుడు జైంట్ పైరట్స్ యొక్క షిప్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ టీచర్ దగ్గరికి తీసుకుని వస్తారు. తనైతే మైక్ లో ఒక్కొక్క పిల్లోడు నేమ్ అయితే చెప్తూ ఉండిద్ది. ఇక్కడ మనం లాలాని కూడా చూసుకోవచ్చు, తను ఎవరో కాదు, మన ఎల్డర్ జనత్ యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ డాటర్ అన్నమాట. తను కూడా ఈ కిడ్నాపింగ్ లో ఉంది. ఇంకా ఇలాగే మొత్తం టోటల్ 9 మెంబర్స్ పేర్లు చెప్తారు. ఇప్పుడు ఈ మాట విని మీరు అందరు అనుకోవచ్చు, బ్రో కిడ్నాప్ చేసింది టోటల్ 10 మెంబర్స్ ని కదా, అలాంటిది 9 మెంబర్స్ పేరే చెప్పారేంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అందుకనే ఇక్కడ మన సోమర్స్ తనే స్వయంగా చెప్తాడు, ఇందాక ఒక పిల్లోడు చాలా బ్రేవ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడడానికి వచ్చాడు, మా దగ్గర వచ్చి డిమాండ్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేయండి అని చెప్పి, అందుకనే మేము తన్ని కూడా పట్టేశాం, తన పేరే కోలన్ అని చెప్పి తను అంటాడు. అసలు ఈ మాట చెప్పిన వెంటనే సీన్ షిఫ్ట్ చేసి మనకి రిప్లే ఇంకా ఫ్రాంకీ వాళ్ళ టీం దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన ఓడా సెన్సే కావాలని చెప్పి మనకి ప్యానల్ ని చూపించారు, మనకి డిఫరెన్స్ తెలియాలని చెప్పి. ఏ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. అయినా మనం ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. మన వన్ పీస్ లో ఇలాంటి మిషన్స్ ఇంకెన్నో ఉన్నాయి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన స్కూపర్ గబాన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. తన వైఫ్ కి కూడా చెప్తాడు, చూసావా మన కొడుకు గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు, తను చాలా బ్రేవ్ అంట కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రిప్లై చెప్పింది, ఇది మొత్తం కాదు, మనోడిని వాళ్ళు కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్తున్నారు, ఫస్ట్ మీరు వెళ్ళి వాడిని కాపాడండి అని చెప్పి తను అనేది. అంతే, మనోడు రంగంలోకి దిగుతాడు, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని తీసుకొస్తానని చెప్పి మనోడు వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెడతాడు. కానీ దీని తర్వాత మన సోమర్స్ వాళ్ళందరికీ
ఆర్డర్స్ ఇస్తాడనమాట. మీరు ఫస్ట్ వెళ్ళి ఆ స్కూల్ని ఇంకా లైబ్రరీని డిస్ట్రాయ్ చేయాలి, మాకు స్లేవ్స్ గా మీరు పని చేయాలి, లేకపోతే ఇక్కడున్న ఒక్కొక్క పిల్లోని నేను చంపుకుంటూ వెళ్ళిపోతా. ఎల్డర్ జనూత్, ఈ యొక్క డెసిజన్ నీ దగ్గర ఉంది, తొందరలో నీ యొక్క డెసిజన్ నాకు చెప్పు అని చెప్పి తను కాల్ కట్టేస్తాడు. ఆ మాట వినిన తర్వాత మన రాబిన్ కి చాలా కోపం వచ్చింది. తను చెప్పింది నేను పిల్లల్ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి తను సోల్ యొక్క బియర్డ్ నుంచి బయటికి వచ్చేసింది. అసలు ఆ బ్రేవరీ చూసి నేనే షాక్ అయిపోయాం బ్రో. ఎందుకంటే తన ముందు ఒక మాస్టర్ అపోనెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళు రీజనరేట్ అయిపోతారు. కానీ మన రాబిన్ అలాంటి పవర్ఫుల్ వ్యక్తి అయితే కాదు, తన దగ్గర హాకీ కూడా లేదు. అలాంటిది తను ఈ ఫైట్ లో అంత గేమ్ చేయలేదు. కానీ ఇప్పుడు గబాన్ కూడా ఫైట్ లో జాయిన్ అవుతాడు కాబట్టి నెక్స్ట్ చాప్టర్ లో ఏమైందో మనం అంతగా గెస్ చేయలేము. నెక్స్ట్ చాప్టర్ లో ఏదైనా జరగచ్చు. బై ద వే మీ అందరికి చెప్పడం మర్చిపోయా, నెక్స్ట్ వీక్ బ్రేక్, సో నెక్స్ట్ వీక్ చాప్టర్ రాదు, ఆ పైన వీకే మనం చూడాలి. కానీ నేను మాత్రం గ్యారంటీతో చెప్పగలను, వీళ్ళు మాత్రం మన రాబిన్ ని కొంచెం దారుణంగా కొడితే మాత్రం మన లూఫీ వచ్చిన తర్వాత ఈ గాడ్ నైట్స్ వైప్ అవుట్ అయిపోవడం ఖాయం. మనోడు చాలా దారుణంగా కొడతాడు. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనకి నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ల్యాండ్. బై బై గైస్.